అంటే చాలా ఈజీ అనిపిస్తుంది ఆ దోశల కంటే. అదైతే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. బియ్యం నానబెట్టాలి, మినప్పప్పు నానబెట్టాలి. ఇదైతే అలా ఉండదు. దీనికోసం అయితే మనం ముందు రోజు నైట్ మినప్పప్పుని నానబెట్టుకోవాలి. మార్నింగే మినప్పప్పుని అలాగే ఉప్మా రవ్వని మిక్సీ పట్టాలి. ఉప్మా రవ్వని కాసేపు ఒక 5 to 10 minutes నానబెట్టి రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్నాక ఇందులో కొద్దిగా సోడా వేసి ఒక 1/2 hour పాటు నానబెట్టుకుంటే దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఆ దోశల కంటే ఈ దోశలు చాలా బెటర్ అన్నట్టు. ప్రాసెస్ కూడా తక్కువ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా దీనిపైకి పల్లి చట్నీ అయితే సూపర్ ఉంటుంది. ఆ పల్లి చట్నీ ఎలా చేయాలంటే పల్లీలను ముందుగానే వేయించుకొని అందులో ఒక చిన్న సైజ్ ఉల్లిగడ్డను, కొద్దిగా కారం పొడి, ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకొని మిక్సీ పట్టుకొని అది పోస్ట్ చేసుకోవాలి. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షనల్. పిల్లలకు పెట్టాలంటే ఉల్లిగడ్డ టమాటా వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు.